హలో అందరికీ. యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడం అంత ఈజీ ఏం కాదు. అయితే దానివల్ల వచ్చే లాభాలేంటి, నష్టాలేంటి, అసలు యూట్యూబ్ మనకి మనీ ఇస్తుందా లేదా అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే అంతకంటే ముందు ఎవరైతే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి నా వీడియో చేరుతుంది. మీరు పెట్టే కామెంట్ వల్ల నేను మాట్లాడుతున్న టాపిక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, యూట్యూబ్ నుంచి మనీ సంపాదించడం ఈజీనేనా? కాదు. ఇదైతే ఖచ్చితంగా చెప్తాను. అంత ఈజీ ఏం కాదు. ఎందుకంటే కొంతమంది వాళ్ళ ఫేస్ కనిపించకుండా జస్ట్ కుకింగ్ వీడియోస్ కానీ, ఏఐ జనరేట్ వీడియోస్ కానీ అట్లా కొన్ని వీడియోస్ చేసి పెడుతుంటారు. దానివల్ల వాడు క్లైమ్ ఇవ్వడము అలా ఇలా యూట్యూబ్ నుంచి కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. సో అది అక్కడి వరకు ఓకే. అయితే ఫేస్ కనిపించకుండా వంటలు చేయడం అందరికీ ఏం ఈజీ కాదు. ఓకే, వంట చేసే వాళ్ళకి, అలవాటు ఉన్న వాళ్ళకి అది చాలా ఈజీ వర్క్. కానీ మిగతా ఏదైనా కంటెంట్ పెట్టాలి, నేను జనాల్లోకి వెళ్ళాలంటే ఓన్లీ కుకింగ్ వీడియోస్ అయితే సరిపోవు. తర్వాత కూడా మనం కుకింగ్ వీడియోస్ చేస్తుంటే ఇది నీ ఓనేనా అని కూడా మానిటైజేషన్ టైంలో మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ అయితే వస్తుంది. అప్పుడు కూడా మన ఫేస్ రివీల్ చేస్తూ ఒక వీడియో అయితే చేయాలి. అందుకని ఏది ఏమైనా మనం వీడియోస్ చేసేటప్పుడు ధైర్యం మెయిన్ కావాల్సింది. ఏంటి అంటే ధైర్యం కావాలి. ఆ ధైర్యంతో మనము కెమెరాని ఫేస్ చేయగలుగుతామా లేదా అని ఉండాలి. మనం వన్స్ ఒకసారి కెమెరాని ఫేస్ చేసినామనుకో తర్వాత ఎవ్వరు ఏమీ అనలేరు. ఇంకొకటి మనలో ఫస్ట్ భయం ఏంటంటే చుట్టాలు ఏమంటారు, ఇంట్లో వాళ్ళు ఏమంటారు, పక్కింటి వాళ్ళు ఏమంటారు, అంటే సొసైటీ ఏమంటుంది అనేదే మన మైండ్లో ఉంటుంది తప్ప అసలు నువ్వేం చేయగలుగుతావు అనేది మన మైండ్లో ఉండదు. ఒకవేళ నువ్వు చేయాలనుకుంటున్నావు, నీకు మనీ రావాలనుకుంటున్నావు, నువ్వు మంచి మార్గంలోనే వెళ్ళాలనుకుంటున్నావు, సో వేరే వాళ్ళకి భయపడాల్సిన అవసరం ఏంటి? ఏ తప్పు చేయనంత కాలం మనకి ఎటువంటి భయం అనేది ఉండదు. కాకపోతే ప్రతిసారి మనకి మానిటైజేషన్ టైంలో ఏం ప్రాబ్లం వస్తుంది అంటే, నీకు వాచ్ టైం ఉండొచ్చు, సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు, వ్యూస్ ఉండొచ్చు, కానీ నీ ఓన్ ఫేస్ అనేది కంపల్సరీ మానిటైజేషన్ టైంలో నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా వాడు యాక్సెప్ట్ చేయడు. ఎందుకు చేయడు అని అంటే, ఇది నీ ఓన్ కంటెంటా కాదా, ఇది నీ ఓన్ ఫేసా కాదా అని మనని జనరేట్ చేయడానికి కంపల్సరీ ఏదో ఒక వీడియో పెడుతుంటారు. అదేదో మనము ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మన ఓన్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టినామనుకోండి, దానివల్ల యూట్యూబ్ వాళ్ళకి కానీ మనకు కానీ ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇంకొకటి, మనం కూడా జనాల్లోకి తొందరగా వెళ్ళగలుగుతాము. మన వీడియోస్ పలానా వ్యక్తి పలానా విషయం గురించి మాట్లాడుతుంది, లేదు తన వీడియో ఈరోజు ఇది వస్తుంది అని వెయిట్ చేసేటట్లుగా ఉండాలి. సో దానివల్ల ఏమవుతుంది అంటే మనకి వ్యూస్ వస్తాయి, వాచ్ టైం పెరుగుతుంది, అండ్ సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతారు. దీనివల్ల ఈ చిన్న చిన్న యూట్యూబర్స్ మనం ఎవరమైతే ఉన్నామో వాళ్ళందరికీ ఇలాంటి ఎందుకు చెప్తున్నా నేను అని అంటే, ఇవి మనకి తెలియదు, అర్థం కాదు, ఎవరు చెప్పరు, మనకి మనమే తెలుసుకోవాలి. ఎందుకంటే వేరే వాళ్ళ ఛానల్ గ్రోత్ అవుతున్నాయి, మన ఛానల్ ఎందుకు గ్రోత్ అవ్వట్లేదు అని అంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలే. మనకి మనీ రావాలంటే అంత చిన్న విషయం ఏమీ కాదు కాదు కాదు. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నాను అని అంటే, నాకు ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ ఛానల్ ఉంది, దాంట్లో మంచిగా 1000 పైన వచ్చారు, మానిటైజేషన్ అయిపోయింది, అండ్ వ్యూస్, వాచ్ టైం అంతా అయిపోయింది. కానీ జస్ట్ నేను వేరే వాళ్ళ వీడియోస్ అంటే సాంగ్ని పెట్టుకోవడం వల్ల ఏమైంది, నాకు మొత్తం యూట్యూబ్ రికమెండ్ చేసిన సాంగ్స్ని మాత్రమే కొన్ని, అది కూడా మళ్ళీ అది ఎప్పుడు స్ట్రైక్ వేస్తాడో ఎప్పుడు క్లైమ్ అంటాడో అర్థం కాదు, కానీ అవన్నీ చూసుకొని వేసుకోవాలి. అయితే నాకు తెలియకుండా జస్ట్ ఒక్క సాంగ్ పెట్టాను. ఆ సాంగ్కి నాకు మెయిల్స్ అని వచ్చాయి, కానీ నేను దాన్ని ఏం చేశానంటే, నాకంత ఐడియా లేదు, తెలీదు అసలు ఏమవుతుందిలే, అట్లా వాళ్ళు వార్నింగ్ ఒకసారి ఇస్తుంటారేమో సో అనుకున్నా, దాన్ని డిలీట్ కూడా చేసిన. బట్ నో యూస్. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అని అంటే మన వీడియోస్ అన్నీ వాళ్ళలో జనరేట్ అయిపోయి ఉన్నాయి అని అర్థం. సో నువ్వు డిలీట్ చేసినా కూడా పెద్ద యూజ్ ఏముండదు. అందుకే చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా ఏ మ్యూజిక్ పెట్టాలి, ఏం చేయాలనేది పెట్టాలి. దానివల్ల నా ఛానల్ పూర్తిగా వెళ్ళిపోయింది. మానిటైజేషన్ వచ్చి మనీ కూడా వచ్చిన తర్వాత నా చిన్న మిస్టేక్ వల్ల ఒక ఛానల్ అనేదే వెళ్ళిపోయింది.
ఇంకొకటి నేను కొన్ని ఏం చేసినానంటే కొన్ని తప్పులు ఏం చేశాను, వేరే వాళ్ళ దాంట్లో నుంచి తీసుకొచ్చి పెట్టడము, వాళ్ళు చేసింది నేను చేయడం, అట్లా కొన్ని చేసిన. దానివల్ల ఏమైంది అనంటే రీక్రియేట్ చేసావు అనేది నాకైతే వచ్చేసింది. రీక్రియేట్ చేయడం వల్ల నాది మొత్తం ఛానల్ అనేది ప్రాబ్లం పడిపోయింది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనకెవరు చెప్పరు, మనమే తెలుసుకోవాలి. ఇంకొకటి, మనం ఎప్పుడు వైటీ స్టూడియోలో అప్పుడప్పుడు మనకు వచ్చే నోటిఫికేషన్స్ కానీ మెయిల్ని కానీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన అకౌంట్ ఖచ్చితంగా మెయిల్కి అటాచ్ అయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మెయిల్లో మనకి ఏం అప్డేట్స్ ఇస్తున్నారు, మన మెయిల్కి ఏమేమి వస్తున్నాయి, యూట్యూబ్ నుంచి ఏమైనా వార్నింగ్స్ వస్తున్నాయా, యూట్యూబ్లో ఏదైనా వీడియో మీరు అప్లోడ్ చేసిన తర్వాత దానికి ఏదైనా ప్రాబ్లం వచ్చిందని ఏమైనా మీకు మెయిల్ వచ్చిందా, ఇలాంటివన్నీ ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మన ఛానల్ అనేది కొంచెం మూవ్ అవుతుంటుంది. అయితే ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే అంత తొందరగా క్లిక్ అవ్వం కదా, జనాల్లోకి వెళ్ళాలి అని అంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒకటి చెప్పాను. ఏమని అని అంటే డైలీ 2 or 3 షార్ట్ వీడియోలు, ఒక లాంగ్ వీడియో పెట్టండి. దానివల్ల ఖచ్చితంగా కొంతమంది ఏమంటున్నారంటే డైలీ వీడియోస్ పెట్టొద్దు, వీక్లీ 1, 2, 3 పెట్టండి అని అంటున్నారు. సో అది వాళ్ళు చెప్పడంలో కూడా తప్పలేదు. కాకపోతే నేనేమంటున్నానంటే మనలాంటి వాళ్ళకి ఓకే, ఇప్పుడు క్లిక్ అయ్యి అంతా బాగున్న వాళ్ళది ఓకే, ఏంటంటే వాళ్ళంతా మానిటైజేషన్ అయిపోయింది, మనీ వస్తుంది, వాళ్ళు వీక్లీ 1 వీడియో పెట్టినా కూడా నో ప్రాబ్లం. కానీ మనం జనాల్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఖచ్చితంగా డైలీలో 2 or 3 షార్ట్ వీడియోస్, ఒక 1 లాంగ్ వీడియో పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే మనము జనాల్లోకి వెళ్తాం, యూట్యూబ్ మనల్ని ఇంకొంచెం పుష్ చేస్తుంది అనమాట. దానివల్ల మన ఛానల్ని కూడా జనాల్లోకి పుష్ చేయడం వల్ల మనకి కొంచెం వ్యూస్ అని పెరుగుతాయి, వాచ్ టైం పెరుగుతుంది, ఇదంతా కూడా జరుగుతుంది. సో ఇదంతా జరగాలి అంటే ఫస్ట్ మనకి యూట్యూబ్ చెయ్యాలన్న ధైర్యము, పట్టుదల, అండ్ ఇంకొకటి ఎవరు ఏమనుకుంటారు అనేది మాత్రం పట్టించుకోకుండా చేయాలి. ఇంకా వాళ్ళంటారు వీళ్ళంటారు అంటే దానికి మనం ఏమీ చేయలేరు. ఇంకా మనం ఇక్కడే కూర్చుంటాం, వెళ్ళిపోయే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు, అనేవాళ్ళు అంటుంటారు. సో వాళ్ళందరి గురించి ఎందుకు, ఆ టాపిక్ వేరుగా మాట్లాడతాను. మన గురించి వెనకాల మాట్లాడుకునే వాళ్ళ గురించి ఆ టాపిక్ నేను వేరుగా మాట్లాడతాను. సో నేనైతే ఇదే చెప్పాలనుకుంటున్నాను, యూట్యూబ్ నుంచి మనీ రావాలి అని అంటే కష్టపడాల్సిందే, డైలీ కష్టపడాల్సిందే. ఒక్కసారి కష్టపడ్డ తర్వాత మన ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత డైలీ 1 or 2 వీడియోస్ పెట్టుకున్నా చాలు, లేదు వీక్లీ 2 or 3 వీడియోస్ పెట్టుకున్నా చాలు. కానీ మనది మొత్తము మానిటైజేషన్ కావాలి అని అంటే మనకి వ్యూస్, సబ్స్క్రైబర్లు ఇవన్నీ రావాలంటే డైలీ మనం వీడియోస్ చేయాల్సిందే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.